నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు సడన్ సర్ప్రైజ్. ఏపీలో స్కూళ్లకు 2 రోజులు సెలవులు. పాతాళంలో దాక్కున్న వదలం. అమిత్ షా హెచ్చరిక. శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. 1657 కోట్లతో ఏపీ సర్కార్ ప్రపోజల్స్. గూగుల్ పెట్టుబడులతో విశాఖ మారిపోతుంది. లోకేష్. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. బుధవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని ప్రకటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. గూగుల్ పెట్టుబడి వల్ల 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖకు వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యారని, అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైందని లోకేష్ తెలిపారు. వారణాసి కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహంకాళి కారిడార్ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్ ను డెవలప్ చేయడానికి ఏపీ ప్రభుత్వం 1657 కోట్లతో మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. గురువారం శ్రీశైలానికి ప్రధాని మోదీ వస్తూ ఉండగా శ్రీశైలం అభివృద్ధి ప్రపోజల్స్ ను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించనున్నారు. శ్రీశైల క్షేత్రం డెవలప్మెంట్ కు 1657 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేశారు. ఇందులో 90 కోట్లతో కొత్త క్యూ కాంప్లెక్సెస్, 65 కోట్లతో గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాలు మండపాల నిర్మాణం, 25 కోట్లతో ఏనుగుల చెరువు కట్ట అభివృద్ధి, 25 కోట్లతో కైలాస కళాక్షేత్రం, 13 కోట్లతో కొత్త ప్రసాదాల తయారీ పోర్టు నిర్మాణం, 10 కోట్లతో సామూహిక అభిషేక మండప నిర్మాణం, 5 కోట్లతో దేవస్థానం వర్క్ షాప్ నుంచి రుద్ర పార్క్ వరకు బ్రిడ్జి నిర్మాణం, 95 కోట్లతో సిద్ధరామప్ప కొలను అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించారు. టైగర్ రిజర్వ్ పరిధిలో దేవస్థానం ఉండటంతో అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అవసరమైన భూమిని మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాద ప్రధాన కేంద్రాలు, స్థావరాలు, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసి ఇక వారికి ఎక్కడ సురక్షిత ప్రాంతం అనేది లేకుండా చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా సరే మన సైనిక బలగాలు వేటాడుతాయని స్పష్టం చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ 41వ వ్యవస్థాపక దినోత్సవంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షా పాకిస్తాన్ లోని ఉగ్రవాద ప్రధాన కేంద్రాలు, శిక్షణ స్థావరాలు, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేయగలమని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. పహల్గాం దాడికి కారణమైన ఉగ్రవాదులను మన భద్రతా దళాలు ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఆమోదించింది. ఈ 2 ఆపరేషన్లు మన భద్రతా బలగాలపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలు ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్శనలో భాగంగా సుమారు 13,430 కోట్ల విలువైన 16 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ఓర్వకల్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి పార్కు, రహదారి, రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. కర్నూలు 3 పోలింగ్ స్టేషన్ ను అనుసంధానించే 2,880 కోట్ల ట్రాన్స్మిషన్ వ్యవస్థ, అలాగే ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో 4,920 కోట్ల పనులు ప్రారంభించనున్నారు. ఈ 2 పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని NICDIT, APIIC సంస్థలు సంయుక్తంగా చేపడతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 21,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇది రాయలసీమ ప్రాంత పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. మైనర్ గిరిజన బాలిక సుగాలి ప్రీతి అత్యాచార హత్య ఘటనపై ఎటువంటి న్యాయం జరగలేదని ప్రతిభాయి తల్లి పార్వతీభాయి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల నాయకులతో మౌన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రీతిభాయి తల్లి పార్వతి మాట్లాడుతూ
8 సంవత్సరాల నుంచి ప్రీతిబాయి అత్యాచార సంఘటన విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి నేపథ్యంలో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తెలపాలనే ఉద్దేశంతోనే ప్రధానితో కలిసే అవకాశాన్ని కల్పించాలని కూటమి మంత్రులను కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు. మోడీ బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రీతిబాయి సంఘటనపై న్యాయం చేయకపోగా ముద్దాయిలను కాపాడుతూ ముద్దాయిల వ్యాపారానికి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ప్రీతిబాయి విషయంలో న్యాయ పోరాటానికైనా సిద్ధమని ఎన్నికల ముందు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రీతిబాయి విషయం పూర్తిగా మర్చిపోయారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల ముందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రీతిబాయి విషయంలో అన్ని రకాలుగా న్యాయం చేశారని, అయినా తల్లిదండ్రులు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మాట్లాడటం అర్ధరహితమని ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి తెలిపారు. మైనర్ గిరిజన బాలిక సుగాలి ప్రీతి అత్యాచార హత్య ఘటనపై జీవో ప్రకారం అరాకొరా సహాయ సహకారాలు అందించారే తప్ప పూర్తి న్యాయం జరగలేదని తెలిపారు. ఎందుకని అడుగుతాను, ప్రశ్నించడం నా తప్ప అని అడుగుతాను, పోరాటం చేయడం నా తప్ప అని అడుగుతున్నాను. గత 8 సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నానే, ఏ ఒక్క ప్రభుత్వానికైనా నా గోడు విని అరే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తామని మాటల వరకే చెప్తున్నారు కానీ చేతల్లో మరి రావడం లేదు. మరి ఈ భాగంగానే మేము శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క ఈ ప్రభుత్వంలో మాకు బాధితులకు ఉంటున్న గొప్ప కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయంటే మమ్మల్ని అడ్డగించడం. మేము శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డగించారు. మరి ర్యాలీ కోసం కోర్టులో కేసేస్తే బెంచ్ మీద కూడా రానికుండా చేస్తున్నారు. మరి అదేవిధంగా మీరు న్యాయం చేయకపోగా మమ్మల్ని పోరాటం కూడా చేయకుండా ఆపుతున్నారు. కొన్ని వందల మంది పోలీసులతో మమ్మల్ని అసహ్యంగా మాట్లాడించి మా పోరాటాలు మీరు ఆపుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నారు. మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక సుగాలి ప్రీతి కేసులో విషయంలో న్యాయం చేసి తర్వాత మీరు ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలని కోరుకుంటానని. లేదంటే సభలో మీరు మోడీ గారికి ఒకటి చెప్పాలి, అయ్యా మీరేమో అమ్మాయిలను చదివించండి, అమ్మాయిలను భద్రతగా కాపాడుకోండి అని చెప్పారు. మరి మా రాష్ట్రంలో అమ్మాయిలు మానవ ప్రాణాలతో ఆడుకుంటున్న ముద్దల వైపు మేము ఉంటున్నాము ప్రభుత్వం అని మీరు మోడీ గారికి చెప్పండి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానీ నిజంగా రైతుల వైపు ఉంటే కనుక మీరు గద్దెక్కి 16 నెలలున్న ముద్దాయిలు శిక్షించేది పక్కన పెడితే మరి వాళ్ళ వ్యాపారాలకు మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ వ్యాపారాల్లో మీరు సహకరిస్తున్నారు. మీరు ప్రభుత్వాలు ముద్దాయిల వైపు ఉన్నాయా బాధితుల వైపు ఉన్నాయా అని అడుగుతున్నారు. ముద్దాయిలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు రోడ్ల మీద, బాధితులం మేము కూడా పోరాటం చేసుకుంటూ ఈ పోరాటాల్లోనే మా జీవితాలు నలిగిపోతున్నాయి. ఒక పక్క మీరు న్యాయం చేయక మరి ముద్దాయిలకు శిక్షించక మరి ఎందుకు మీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు గన స్పందించకపోతే సుగాలి ప్రీతి కేసులో రాబో రోజుల్లో ఈ పోరాటాలు అనేది చాలా వృద్ధిగా వెళ్తాయి. ఎవరైతే ప్రజలు నమ్మి మీకు ఓట్లేసారో మీరు గద్దె ఎక్కించారో అదే ప్రజలు మిమ్మల్ని గద్దె దించే విధంగా కూడా మా పోరాటం మేము కొనసాగిస్తామని మీడియా ముఖం తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మీకు న్యాయం జరిగింది అనేసి ప్రభుత్వాలు చెప్తుంది. ఆల్రెడీ జాబ్ ఒకటి పొలము GST 2.0 సంస్కరణలతో పేద మధ్యతరగతి రైతాంగ ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని శాసనసభ సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగానికి మరియు వినియోగదారులకు సవరించిన GST 2.0తో లబ్ధి చేకూర్చే విషయాలను విశదపరిచారు. ఈ సందర్భంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు భవన నిర్మాణ ఆధారిత సామాగ్రితో కూడిన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ లో అమర్చిన స్టాళ్లను శాసనసభ సభ్యురాలు అదితి గజపతిరాజుతో సహా కమిషనర్ పల్లి నల్లనయ్య, కమర్షియల్ టాక్స్ జాయింట్ డైరెక్టర్ జి నిర్మలా జ్యోతి, జిల్లా పరిషత్ CEO సత్యనారాయణమూర్తి, క్రీడై ప్రతినిధులు సందర్శించారు. మన సెకండ్ జనరేషన్ GST రిఫార్మ్స్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసిన విధానం. అయితే ముందు ఏదున్నా సరే ఈరోజు 2 స్లాబ్స్ ప్రజలకి బెనిఫిట్ అవ్వటానికి ఈ స్లాబ్స్ అనేది తగ్గించారు. ఈరోజు ఓన్లీ 5%
18%, అఫ్కోర్స్ 0% అనేది ఉంటుంది. మన అందరికీ 0% అనేది చాలా ఇష్టం ఉంటుంది, కానీ 18% అండ్ 5% కూడా ఉన్నాయి. అయితే ఈ 18% అండ్ 5% మినిమం టాక్సేషన్ మనం చూస్తుంటే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0 టాక్సేషన్. అయితే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, సిగరెట్లు అటువంటి పదార్థాలన్నీ టాక్సేషన్ పెంచారు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీద తగ్గించారు. అయితే ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ సిగరెట్ తాగి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకోవచ్చు, కానీ ఆ ఉద్దేశంతో అయితే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అవ్వనివ్వండి, ప్రైమ్ మినిస్టర్ గారు అవ్వనివ్వండి, ముఖ్యమంత్రి గారు అవ్వనివ్వండి, ఆ ఉద్దేశంతో మనం చేయలేదు. ఉద్దేశం ఎందుకు ఇంక్రీజ్ చేశారంటే అటువంటి పదార్థాలు ప్రజలకి అది నంద్యాల జిల్లా శ్రీశైలం పాతలగంగ సమీపంలో చిరుతపులి మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రజలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ పాతలగంగ మెట్ల వద్ద రాత్రి వేళల్లో భక్తులకు తారసపడిన చిరుతే మృతి చెందినట్లు తెలుస్తోంది. కుక్కల కోసం ఇళ్ల మధ్య కూడా సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో దాచేపల్లి సిఐ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాచేపల్లి సిఐ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ముందుగా దాచేపల్లి పట్టణ మరియు మండల ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా దీపావళి మందులు అమ్మే వ్యాపారస్తులు ముందుగా పోలీస్ శాఖ వారి అనుమతి మరియు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని వారు సూచించారు. దాచేపల్లి నగర పంచాయతీ ప్రజలకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దాచేపల్లి నగర పంచాయతీలో దీపావళిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతుంది. దీపావళి మందులు, బాణాసంచా అమ్మేవారు ముందుగా సంబంధిత అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. విద్యా సంస్థలు, హాస్టల్స్, ఫైర్ స్టేషన్స్, పెట్రోల్ బంకులు, పేలుడు పదార్థాలు ఉండేటువంటి చోట బాణాసంచా నిల్వలు ఉంచరాదు. మరియు అక్రమంగా బాణాసంచాని నిల్వ చేస్తే వారిపైన చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ బాణాసంచాను ఉపయోగించే క్రమంలో నీటిని మరియు మట్టిని, ఫాగ్ని ఏర్పాటు చేసుకొని అధికారులు నిర్దేశించినటువంటి ప్రాంతాల్లోనే బాణాసంచా అమ్మేటువంటి స్టాల్స్ను ఏర్పాటు చేయాలి. ఎవరైనా కానీ అధికారులు నిర్దేశించినటువంటి సూత్రాలను పాటించకపోయినా. శ్రీకాకుళం పలాసలో అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ పార్టీ సోమవారం నాడు జరిపిన ర్యాలీలో మహిళా కానిస్టేబుల్ పై అసభ్యకరంగా ప్రవర్తించడానికి వైకాపా కార్యకర్త వేణుగోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసినందుకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు బైఠాయించారు. పర్మిషన్ ఎవరు అన్నప్పుడు చలానా ఎందుకు తీసుకుంటారు? చలానా ఎందుకు తీసుకుంటారు పబ్లిక్ దగ్గర నుండి? మీరు రిప్రజెంటేషన్ తీసుకున్నారు పర్మిషన్కి సంబంధించి చలానా కట్టి, ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇవ్వము అని మీరు ఎవరు, ఇచ్చాము అని మీరు చెప్పరు. ఎలా తెలుస్తుంది మాకు? మేము మీకు చాలా స్పష్టంగా మీకు చెప్పాం. శ్రీనివాసరావు జంక్షన్లో మానవహారం చేస్తాం, అక్కడి నుంచి ర్యాలీ ద్వారా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ కార్యాలయం వరకు వెళ్తాం, అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాము. దిస్ ఈజ్ ది మేము చేసినటువంటి కార్యక్రమం. మహిళలు ముందున్నారు. మహిళలు ముందున్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి మీరు రోప్ వేయడం ఏంటి? అక్కడ అసలు అంత అక్కడ వెర్ ఈస్ దట్? అంత పెద్ద తోపులాట అయిపోయేంత ఇదేముంది? వర్షంలో అది కూడా ప్రోగ్రామ్. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు మహిళలకు రోప్ వేయడం ఏంటి? అది కూడాను మేల్ పోలీసులు అందరూ కూడా మహిళలకి చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు. ఇన్స్పైట్ ఆఫ్ దట్, సరే మన ఉద్దేశం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలా, ప్రపంచానికి తెలియజేయాలా అన్నటువంటిది మా మోటో. కాబట్టి మేము సర్దుకున్నాం.
ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు మహిళల మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తున్నాడు సిఐ. ఇంత సిగ్గుమాలిన పని ఈ పలాస పోలీస్ స్టేషన్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? లేడీస్ మీద, మా ఆవిడ మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారు నిన్న. ఇది ఈ సిఐ గారి పనితీరు. గత 5 ఏళ్ళు కూడా ఇక్కడ మహిళే కదా ప్రతిపక్ష నాయకురాలు, చిటికి మాటికి రోడ్డు ఎక్కిపోయి నోటికి ఏదో వస్తుంది మాట్లాడేది కదా. ఎన్ని ఎఫ్ఐఆర్లు వేశారు అప్పుడు? ఇదేంటిది నిర్బంధం? ఇదేం రాజ్యాంగం ఇది? ఎటు వెళ్తున్నాం అసలు? నిన్ననే చెప్పాను మీకు, మీరు మ్యాక్సిమం చేయగలిగితే మళ్ళీ మీరు ఒక ఎఫ్ఐఆర్ వేయగలరు, కేసు పెట్టగలరు, ఇంకా మీరు కావాలనుకుంటే రిమాండ్కి పంపించగలరు అని. ఎస్, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. మాకంటూ ఒక రోజు వస్తుంది, వెయిట్ చేస్తాం ఖచ్చితంగా ఆ రోజు కోసమని. ఇప్పుడేమో వేణు అన్న అబ్బాయినేమో అక్రమంగా తీసుకొని వచ్చారు. ఏమనంటే పోలీస్ కానిస్టేబుల్తో అనుచితంగా ప్రవర్తించారట. మా కుర్రోలు కానీ లేకపోతే తుక్కు అయిపోయింది. నేను పోలీసులు అందరూ తోపులాట్ల కింద పడిపోయి అంత ఫోర్స్గా నడుచుకొని వస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు రోపేస్తే తోపులాట జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలు ఆపారు మీకు, లేకపోతే కింద పడిపోయింది. నేను సిఐని, ఆ మహిళా కానిస్టేబుల్ కూడా. కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మార్నింగ్ వాక్ చేశారు. షాపులు, తోపుడు బండ్లు మరియు తదితర వ్యాపారులు అందరూ కూడా చెత్తను రోడ్లపై వేయకుండా కేటాయించిన చెత్త సేకరణ వాహనాల్లో వేయాలని సూచించారు. తోపుడు బండ్లు వ్యాపారస్తులు డస్ట్బిన్ లో మాత్రమే వేయాలన్నారు. ఫీల్డ్ విజిట్ లో భాగంగా నెల్లూరు రోడ్లోని ఒక టీ షాప్ యాజమానికి చెత్త బయట వేసినందుకు 2000 రూపాయలు జరిమానా విధించారు. చెత్త రోడ్డుపై గాని మరియు షాపుల ముందర గాని వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విద్యార్థులకు సడన్ సర్ప్రైజ్. ఏపీలో స్కూళ్లకు 2 రోజులు సెలవులు. పాతాళంలో దాక్కున్న వదలం. అమిత్ షా హెచ్చరిక. శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. 1657 కోట్లతో ఏపీ సర్కార్ ప్రపోజల్స్. గూగుల్ పెట్టుబడులతో విశాఖ మారిపోతుంది. లోకేష్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.